హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వాటికి ఎలా అప్లై చేయాలి, ఏమేం ప్రాసెస్ ఉంది, ఏమేం కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాటికి ఏజ్ లిమిట్ ఎంత, పేమెంట్ ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో పోస్టులు వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, మెటలాజికల్ సూపర్వైజర్, ఇవైతే పోస్టులు. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 13 జూలై అయితే ఓపెన్ అయింది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 29 ఆగస్టు అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి కదా, సో వాటిని 30 నుంచి ఆగస్ట్ నుంచి 8 సెప్టెంబర్ వరకు అయితే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో వీటి ప్రాసెస్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా పే లెవెల్ వచ్చి 44,900 శాలరీ అయితే ఉంటుంది. ఇది పే లెవెల్ 6లో ఉంటుంది. 35,400 అయితే శాలరీ ఉంటుంది. రెండింటికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 36 సంవత్సరాలు అయితే ఉంటాయి. ఒకదానికి పోస్టులు వచ్చేసరికి 17, ఇంకొకటి వచ్చేసి 7,934. మొత్తం పోస్టులు వచ్చేసరికి 7,951 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంకొచ్చేసరికి మనకి ఇంకా వీటికి ఏమంటే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకొచ్చేసరికి ఇది ఎగ్జామ్స్ ఎలా ఉంటుందంటే ఎన్ని స్టేజ్ల ఎగ్జామ్, 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకొచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసరికి ఇంకా దీనికి ఏమేమి కావాలంటే మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొచ్చేసరికి వీటికి మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీగా ఉండడం అయితే జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే వీటికి మనం సెలెక్ట్ అయితే SMS లేదా ఈమెయిల్ వస్తుంది. ఇంకా ఒక్కసారి మన వీటి మొబైల్ నెంబర్ని ఏమన్నా ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే ఉండదు. నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి 1/3 అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇంకొచ్చేసరికి మనమే అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాలని చెప్పారు, అంటే అప్లై చేసేదానికి. ఎందుకంటే 2024 నోటిఫికేషన్ ప్రకారము. ఇంకొచ్చేసరికి అకౌంట్ అయితే క్రియేట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ అకౌంట్ నుంచి ఎడిట్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉండడం అయితే కుదరదని చెప్పారు. ఇంకా మనం ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లై చేసామనుకో వాటిని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇంకొచ్చేసరికి ఫాదర్ నేము, మదర్ నేము, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఏదైనా డీటెయిల్స్ని అయితే SSC స్టాండర్డ్ ప్రకారం అయితే అప్లై చేయండి అని అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకొచ్చేసరికి మనకి వీటిలో కొంచెం ప్రాసెస్ అంత ఉంది, అంటే సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఏంటి అనేది అయితే ఇదంతా. ఇంకొచ్చేసి మనకి ఏదన్నా కానీ ప్రాబ్లం వచ్చినాయంటే హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ. అది కూడా టైమింగ్ 10 నుంచి 5 లోపు అయితే ఫోన్ అయితే చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఇంకొచ్చేసి వీటికి మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, మనము 18 నుంచి 36 ఇయర్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ, ఒక్కొక్క పోస్ట్కి ఎలా ఏంటి అనేది. ఇంకా కొందరికి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే యాజ్ పర్ నామ్స్ అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది SC ST OBC వాళ్ళకి. సో వాటి ప్రకారము ఏజ్ లిమిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో EWS వాళ్ళు అయితే అంటే OC EWS వాళ్ళు అయితే 1989 లోపు, OBC వాళ్ళు అయితే 1986 నుంచి స్టార్ట్ అయి ఉండాలి, SC ST వాళ్ళు అయితే 1984, లాస్ట్ డేట్ వచ్చేసి 2008 లోపు అయితే పుట్టి ఉండాలనేసి అట్లా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఇది అంతా రిలాక్సేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటి ఏమనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే అది లాస్ట్లో చూపిస్తాను మీకు ఏ పోస్ట్ ఏ క్వాలిఫికేషన్ అయితే ఉండాలనేసి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడికి అంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్, ఫస్ట్ ఇక్కడ కింద చూద్దాం మనం, ఫస్ట్ స్టేజ్ 2 చూద్దాము. అంటే SC ST ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది. అది మళ్ళీ ఎగ్జామ్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మన అకౌంట్లోకి అయితే అమౌంట్ పడుతుందని అయితే చెప్పారు. మీ రిమైనింగ్ వాళ్ళంతా 500 ఫీజు కడితే 400 ఎనిక్ అయితే పడుతుందని అయితే చెప్పడం జరిగింది. పేమెంట్ ఆప్షన్ వచ్చేసరికి ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పారు. ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఏంటంటే చెప్పారు కదా, ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు. సో
ఏదైనా సరే అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్ మోర్ దెన్ ఆర్ఆర్బీ క్యాండిడేట్ లీడ్ టు రిజెక్షన్. ఏదైనా ఎక్కువ ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. సో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్ టైం ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. వాటి సిలబస్ వచ్చేసరికి ఇదో చూడండి. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, మార్క్స్ ఫర్ ఈచ్ సెక్షన్, దానికి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దానికి మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలి రిజర్వేషన్ వైజ్ అనేది అయితే ఇక్కడ చూపించడం జరిగింది. స్టేజ్ 2 సేమ్ 120 మినిట్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. సిలబస్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్. ఇంకా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, వాటి యొక్క మార్క్స్ ఎలా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పే కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఎలా అనేది మళ్ళీ చెప్తాను కదా ఇక్కడే ఇది. సో టేబుల్ 2 వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉండాలి సిఎంఏ పోస్ట్కి అయితే. కెమికల్ అండ్ మెటలర్జికల్ సర్జికల్ వచ్చేసరికి వాటికి ఈ పోస్టులు అయితే ఉండడం వల్ల అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఎలా అప్లై చేయాలంటే ఇందాక చెప్పే కదా కొత్తగా మనం అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అది ఏంటంటే 2024 ప్రకారం అయితే చేసుకోవాలని ఆల్రెడీ చేసుకొని ఉంటే 2024లో ఇంకా వాటి బట్టి ప్రాసెస్ చేసుకోమని అయితే చెప్తున్నారు. ఇంకా ఫోటోగ్రఫీ ఎలా అప్లై చేయాలి, ఎంత కేబీ ఉండాలి అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే 30 to 70, సిగ్నేచర్ వచ్చేసరికి సేమ్ 30 to 70 కేబీలోపు ఉండాలి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఇలా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.